హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో నేను వాట్ మై జున్ను బాయ్ ఈట్స్ ఇన్ ఏ డే. సో మా జున్ను రోజు మొత్తంలో ఏం తింటున్నాడు అనేది చూపించబోతున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ జున్నుకి ఏం ఫీడ్ చేస్తున్నావు, సో ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫీడ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. సో 11 months జున్ను ఇప్పుడు. సో 11 months ఓల్డ్ బేబీకి నేను ఏం ఫీడ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో జున్ను ఇంకా నిద్ర లేవలేడు. ఆల్రెడీ 6 o'clockకి నిద్ర లేసాడు. ఒక 1 hour అలా ఆడుకొని మళ్ళీ పడుకున్నాడు. ఇంకా లేసేది నాకు తెలిసి 8:30 అలా అవుతుంది. 1.5 hour అలా పడుకుంటాడు. వాడు లేసేసరికి వాడికి ఏం కావాలో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసేయాలి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫుడ్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఏం ఫీడ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. లెట్స్ గో. మార్నింగ్ మా జున్నుకి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉగ్గు అనమాట. సో ఉగ్గు 12 రకాలు, 11, 12, 10 మనం ఎన్ని రకాలు కావాలంటే సో అన్ని రకాల పప్పులు ఈ పల్సెస్తో చేసుకోవాలి. సో 12 రకాల పప్పుల దాకా ఉంటుంది కాబట్టి సో పిల్లలకి అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు. సో మోస్ట్లీ ఉగ్గు అనేది చాలామంది 6 months తర్వాత అన్నప్రాసం తర్వాత స్టార్ట్ చేస్తారు. సో కొందరు 8 months తర్వాత స్టార్ట్ చేస్తారు, లేదంటే కొందరు 9 months అలా. ఎందుకు అంటే పిల్లలకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మెల్లిగా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం ఫీడ్ చేస్తూ డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, ఓకే ఎనీ ప్రాబ్లం వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఒక 1 month పోస్ట్పోన్ చేసుకొని సో దాని తర్వాత మనం ఫీడ్ చేయాలి. నేను కూడా ఒకసారి 7th monthలో ఫీడ్ చేశాను. సో జున్నుకి పార్టీలో కొంచెం ప్రాబ్లం అయింది, అంత డైజెస్ట్ అవ్వలేదు అనమాట. సో అందుకని ఒక 1 month గ్యాప్ తీసుకొని మళ్ళీ నేను 8 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 9th monthలో స్టార్ట్ చేశాను. సో బాగా తీసుకుంటున్నాడు, బాగా తింటాడు ఉగ్గు. సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియోలో నేను చూపించాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఉగ్గు ఉంటుంది కదా, అది ఒక 1 spoon ఆర్ ఎల్స్ 1.5 spoon. ఎందుకంటే జున్ను 8 o'clock ఆర్ ఎల్స్ 8:30, 9 o'clock లోపల తన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు లేసే టైం 8:30కి లేసేస్తాడు. లేచి ఒక 1/2 hour అలాగా యాక్టివిటీ చేసి దాని తర్వాత ఫీడ్ చేస్తామన్నమాట. కాకపోతే ఏంటంటే జున్ను లేసే టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసామనుకోండి చల్లారడానికి టైం పడుతుంది. సో వెంటనే ఫీడ్ చేయాలి అంటే అది కుక్ చేసిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్లో పెట్టేసి ఇది చల్లారాలి కదా, సో దానికి టైం పడుతుంది. దానంతట అదే చల్లారితే బాగుంటుంది కాబట్టి సో అందుకే ఫస్ట్ కుక్ చేసేసి ఒక 20 minutes దాకా టైం పడుతుంది. సో అందుకే ముందే ప్రిపేర్ చేసుకుంటే సో జున్నుతో కాసేపు టైం స్పెండ్ చేసి వాటితో ఆడుకున్న తర్వాత ఫీడ్ చేస్తామన్నమాట. సో ఈ ఉగ్గు ఎలా కుక్ చేసుకోవాలి అంటే 1.5 spoon తీసుకొని, అంటే ఆల్రెడీ కుక్ చేశాను బేసిక్గా, సో అందుకని అది చూపించట్లేదు. ఒక 1.5 spoon గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అసలు గడ్డలు కట్టకూడదు, బాగా అంతా మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకొని సో అందులో కొద్దిగా వాము, జస్ట్ పించ్ ఆఫ్ వాము. సో వాము చాలా మంచిది పిల్లలకి. సో కొద్దిగా వాము, అలాగే నెయ్యి. సో నెయ్యి, ఘీ అనేది ప్యూర్ ఘీ, ఆవు నెయ్యి లేదంటే బఫెలో కూడా పర్వాలేదు, బట్ ప్యూర్ ఘీ అనేది ఉంటుంది కదా, సో అది ఒక 1 spoon అలాగా వేసి సో కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్. ఈ సాల్ట్ కూడా ఏంటంటే 8 months లోపల బేబీస్కి సాల్ట్ ఇవ్వకూడదు. ఆఫ్టర్ 8 months కొద్దిగా సాల్ట్, అంటే కొంచెం రుచి. కొందరు ఏమంటారంటే బేబీస్కి సాల్ట్ అలా అలవాటు చేయకూడదు అని అంటారు. సో మనం ఇప్పటి నుంచి సాల్ట్ కానీ కారం కానీ అంటే కొద్దిగా స్పైస్ కానీ అలవాటు చేయకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్కి బేబీస్ ఎలా అలవాటు పడతారు. సో మనం కొద్దిగా సాల్ట్, అలాగే నేను రసంలో మిక్స్ చేసి ఫీడ్ చేస్తాను అనమాట. కొద్దిగా స్పైస్ అంటే ఉండదు, కొంచెం టొమాటో ఫ్లేవర్, అలాగే కొద్దిగా స్పైస్, కొద్దిగా కారం ఉన్నట్టు. సో అలాగా స్పైస్ అన్ని అలవాటు చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని సో బాగా ఉడికించుకోవాలి. ఒక 10 minutes ఉడికిస్తే సో కొంచెం గట్టి పడుతుంది కదా, అది అలాగా రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, అది నేను చూపిస్తాను. ఇది ఉగ్గు ప్రిపేర్ చేసేసాము. సో ఫీడ్ చేస్తున్నప్పుడు ఇందులో కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, అలాగే ఫీడ్ చేయొచ్చు యాక్చువల్లీ హాట్ వాటర్ మిక్స్ చేసుకొని. కాకపోతే ఇంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్ లాగా, బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని ఫీడ్ చేయాలి. లేకపోతే ఇందులో రసం, ప్రస్తుతానికి అయితే దాని 11 months ఓల్డ్ కాబట్టి సో 11 months బేబీకి కొద్దిగా రసం యాడ్ చేసి నేను ఫీడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు జున్ను కూడా లేసేసాడు. సో లేసిన తర్వాత కాసేపు ఆడిపిస్తాం అనమాట. సో జున్నుతో కాసేపు ఆడుకొని దాని తర్వాత ఫీడ్ చేస్తాం. Judu, say good morning. Good morning, Jeppu. Good morning. Hi. Good morning, చెప్తావా? ఏంటి ఎవరున్నారు అక్కడ? అరే రే రే రే, ఇప్పుడే లేచాడు, ఇంకా ఆడుకోవాలి. కింద వేస్తే నేను వెళ్ళిపోతాను అంట. అరే అస్సలు మాట వినడు.
ఉగ్గు రెడీగా ఉంది అండ్ రసం హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ వాడు తాగేసరికి గోరువెచ్చగా అయిపోతుంది. ఆకలేసిన జున్ను, మా జున్ను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాడు. పూజ కూడా అయిపోయింది జున్ను. సో అంత తిందమ్మా ఇంకా. అయ్యో బొమ్మ పడేసావా? బొమ్మ కావాలా జున్నుకి? రసంలో కారం చాలా తక్కువ వేసుకోవాలి. మళ్ళీ బొమ్మ పడేసావా? ఇద్దు చూడు ఇచ్చుడు ఇచ్చుడు జున్ను ఇచ్చు. హాయ్ చెప్పు. ఇప్పుడే నిద్ర లేసాను, ఆడుకుంటున్నాను అని చెప్పు వాళ్ళకి. ఎవరున్నారు ఇక్కడ? నేను ఎవరికి చెప్పాలి? కెమెరా ఆన్ చేయగానే చూస్తాడబ్బా. నీ ఫోటో ఎవరు తీయట్లేదు ఇక్కడ పోజ్ ఇవ్వడానికి. హలో మాస్టారు. సో హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒక 2 hours గ్యాప్, 2.5 hours గ్యాప్ వరకు బాగా ఆడుకొని దాని తర్వాత మిల్క్ తాగుతాడు. మిల్క్ ఒక 90 ml వరకు తాగుతాడు. సో ఈ మధ్య మిల్క్ అంటే సో నేను ఫీడ్ చేస్తూ ఉన్నాను అండ్ బఫెలో మిల్క్ కూడా స్టార్ట్ చేసాము. సో బఫెలో మిల్క్ కూడా స్టార్ట్ చేసాము. ఒక 90 ml వరకు తాగుతాడు. సో ఆ మిల్క్ తాగిన తర్వాత మళ్ళీ ఒక 2 hours గ్యాప్. బాగా నిద్రపోయాడు అనమాట. ఇప్పుడే లేసాడు యాక్చువల్లీ. సో టైం చూస్తే ఇక 1:30 అయింది. 1:30 నుంచి 2 వరకు బాగా ఆడుకొని ఇప్పుడు తినే టైం అయింది. చూడు అస్సలు వినడు. ఇంకా ఆకలేస్తే అస్సలు వినడు. మధ్యాహ్నం ఒక 2 hours అంటే మార్నింగ్ స్నానం చేసి ఒక 2 hours ఆడుకొని 11:30 కలా పడుకుంటాడు. పడుకొని 12:30 or else 1:30 కలా లేస్తాడు. అంటే మినిమం 1 hour పడుకుంటాడు, 1.5 hour 2 hours వరకు. సో పడుకొని లేచిన తర్వాత ఒక అరగంట గంట ఆడుకొని తినేసి మళ్ళీ ఒక గంట ఆడుకొని సో ఒక్కొక్కసారి 3 hours వరకు మేల్కొంటాడు. పడుకుంటే మాత్రం సాలిడ్ స్లీప్ 1.5 hour 2 hours వరకు పడుకుంటాడు. అస్సలు ఇంత సౌండ్ వచ్చినా లేచిస్తాడు మళ్ళీ. సో అలా స్లీప్ వేస్తాడు అనమాట. సో మళ్ళీ ఆ 2 hours గ్యాప్కి మళ్ళీ మిల్క్ అలా తాగుతాడు. ఇప్పుడు ఏం తింటాడు అంటే ఏం తింటానన్న జున్ను నువ్వు ఏం తింటావు? ఫుడ్ ప్రిపేర్ చేయనా? ముందే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అనుకునే లోపలే లేసేసాడు అనమాట. సో జున్ను ఆడుకుంటూ ఉంటాడు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఆడుకుంటావా మరి? ఓకే గెట్ డౌన్. జున్ను జున్ను మనం దీంతో ఆడుకుందామా? ఏం చేద్దాం? ఏబిసిడి కొట్టు. వద్దు నేనే ఆడతా. అది సో నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా. ఓకేనా? జున్నుకి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్కి ఏంటి అంటే మల్టీ సెరల్స్తో సెరలాక్ అనమాట, మల్టీ పల్సెస్తో. సో దీనిలో ఏం వేసాము అంటే సో రైస్ అండి. రైస్ ఇంత సైజులో కప్ తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో 1 tablespoon కందిపప్పు, 1 tablespoon మసూర్ దాల్, ఎర్రపప్పు అంటారు కదా అది. సో అండ్ ఇంకా వచ్చేసి బాదాం. సో బాదాం ఒక 5-6 సో నైట్ నానబెట్టేసి దాని తర్వాత సో ప్రతిదీ కూడా 1 day మొత్తం నానబెట్టాలి, విడివిడిగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అవి మళ్ళీ ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత డ్రై రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విడివిడిగా మిక్సీ పట్టాలి. ఎందుకు అంటే సో రోస్ట్ చేయడం ఉంటుంది కదా. సో రోస్ట్ చేసినప్పుడు అన్నీ ఒకేసారి వేగవు, అందుకని విడివిడిగా రోస్ట్ చేసుకోవాలి. సో రోస్ట్ చేసిన తర్వాత మనం అన్నీ కలిసి మిక్సీ పట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కచ్చపచ్చగా బియ్యం ఉంటుంది కదా. సో రైస్ ఏంటంటే త్వరగా మెత్తబడిపోతుంది అనమాట. సో అందుకే ఫస్ట్ పప్పులు సపరేట్గా మనం మిక్సీ పట్టేసుకొని, బాదం కూడా త్వరగా మిక్సీ అవ్వదు. సో అందుకని సపరేట్గా మిక్సీ పట్టేసుకుంటే అన్నీ ఒకేసారి అవుతాయి అనమాట. ఇప్పుడు జున్నుకి 11 months కంప్లీట్ అయిపోయింది. సో ఈజ్ 11 months ఓల్డ్ కాబట్టి సో కొంచెం లావుగానే ఉప్మా రవ్వ ఉంటుంది కదా. సో ఉప్మా రవ్వ అలాగా నేను సో ఇది మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 1.5 spoon తీసుకుంటున్నాను. సో ఇలా అనమాట. ఇది ఒక 1.5 spoon తీసుకుంటున్నాను. ఇందులో 1.5 spoon సెరలాక్ వేసుకొని కొద్దిగా వాము పొడి. సో వాము ఏంటంటే వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అది పించ్ ఆఫ్ వేసాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. లంప్స్ ఫామ్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం.
జున్ను ఫుడ్ రెడీ అయిపోయింది, కొంచెం చల్లారాలి. సో ఈ లోపల పప్పు పొయ్యి మీద పెట్టేసాను అనమాట. పప్పు అవుతూ ఉంది. ఇంకొక 1 విజిల్ వచ్చిన తర్వాత పప్పు అండ్ ఇది రెడీ అయిపోతుంది. జున్నుకు బాగా ఆకలిస్తుంది, సో త్వరగా ప్రిపేర్ చేసేయాలి. జున్ను ఫుడ్ రెడీ. ఎస్, దిస్ ఇస్ పప్పుచారు అనమాట. మార్నింగ్ రసంతో ఫీడ్ చేసాము, ఇప్పుడు పప్పుచారు. సో ఇందులో కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ కారం వేసాము అంతే. సో మొత్తం కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ కారం. సో తాలింపు అలాంటిది ఏమీ లేకుండా, సో దట్టు ఉడికిన తర్వాత మళ్ళీ వడగట్టేసి సో ఇలా చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ పప్పుచారు అండ్ సెరలాక్. ఇప్పుడు జున్ను ఎంజాయ్ చేస్తాడు ఫుడ్. వాడికి ఆకలి వేస్తుంది, ఇప్పటికి అసలు ఆగట్లేదు. జున్ను ఆన్ తిందామా, ఆన్ తిందామా? పాపం కుర్చీలో కూర్చొని పెట్టేసి మనం కట్టేసాం కదా, ఓకేనా? ఎప్పుడు ఆన్ తిందాం. రెడీ, ఆన్ తిన్నద్దామా ఇప్పుడు? ఓకే, డన్ డన్. ఆకలి వేస్తుంది వీడికి, ఇంకొంచెం లేట్ అయినా ఆగేటట్టు లేడు. జున్ను, జున్ను. సో మా జున్ను బిస్కెట్ తింటున్నాడు అనమాట. సో ఈవినింగ్ యాక్చువల్లీ 2-2:30కి అలా తిన్నాడు. సో తిన్న తర్వాత హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్కి స్లీప్ వేసాడు. 3:30కి పడుకున్నాడు. సో దాని తర్వాత మళ్ళీ 4:30కి అలాగా మిల్క్ తాగాడు. సో మిల్క్ తాగిన తర్వాత కాసేపు ఆడుకొని, సో ఈవినింగ్ టైంలో మా వాడు బిస్కెట్స్ తింటున్నాడు అనమాట. సో చాలామంది అంటారు బిస్కెట్స్ పెట్టి, అయ్యో ఓకే సో బిస్కెట్స్ పెట్టద్దు అని అంటారు. సో బిస్కెట్స్ అయితే నార్మల్లీ ఇలాగ కొంచెం కొంచెం పెడతాను, కానీ మిల్క్లో కాసేపు నానబెట్టి దాని తర్వాత ఫీడ్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ వీట్ బిస్కెట్ అనమాట. సో మేరీగోల్డ్ ఉంటుంది కదా, సో వీట్ బిస్కెట్ నేను ఫీడ్ చేస్తాను. సో కొందరు చెప్తారు కదా వీట్ బిస్కెట్స్ అయినా ఏ బిస్కెట్స్ అయినా తినిపించద్దు అంటారు. బట్ మనం ట్రావెలింగ్ చేసినప్పుడు బేసిక్గా నేను కూడా ఫస్ట్ తినిపించేదాన్ని కాదు, ఒక 1-1.5 మంత్ నుంచి తినిపిస్తున్నాను. ఎందుకు అంటే మనం అనుకుంటాము ఇవి వద్దు, ఇంట్లో హోమ్ ఫుడ్ చాలా బెస్ట్ అండి. కాకపోతే ట్రావెలింగ్లో ఓకే 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 సో ట్రావెలింగ్లో బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే కార్ జర్నీ అయినా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి స్నాక్స్ లాగా ఏదైనా తినిపించాలి అంటే సో డెఫినెట్లీ బిస్కెట్స్ కానీ ఇలాంటి స్నాక్స్ మనం అలవాటు చేయాలి. సో ఎందుకంటే హోమ్ ఫుడ్ మనం హాఫ్ డే వరకు తీసుకెళ్ళగలము. సో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా తినలేకపోయినా, సో ట్రావెలింగ్లో ఏదైనా తినలేకపోయినా, సో ఇవి అలవాటు చేస్తే ఏంటంటే మనకి ట్రావెలింగ్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఏమీ తినడు సో ట్రావెలింగ్లో. వాళ్ళ డాడీ అవతల నుంచి ఆడిపిస్తూ ఉన్నాడు, వీడి సౌండ్ చేస్తున్నాడు. సో ఇంత మా అమ్మ ఎక్కువ మాట్లాడకు, నాకు ఫుడ్ పెట్టు అంటున్నాడు. అంతేగా తినిపిస్తా ఓకే. సో ఇప్పుడే తినేసాడు, అంటే స్నాక్స్ అయిపోయాయి అనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్ అయిపోయింది. సో 5:30కి అలా తిన్నాడు కదా, నాకు తెలిసి ఇంకా 7:30, 8కి అలాగా ప్రాపర్ డిన్నర్ చేస్తాడనమాట. సో 7:30, 8కి వీడి డిన్నర్ టైం. సో ఒక్కొక్కసారి అంటే రోజు ఇదే బిస్కెట్స్ నేను ఫీడ్ చేయను. సో వీక్లీ ట్రైస్ అలాగా మోస్ట్లీ అయితే వీక్లీ ట్వైస్ ఫీడ్ చేస్తాను. ఎందుకు అంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా సో అన్ని ఫుడ్స్కి అలవాటు పడిపోవాలి అని చెప్పేసి. సో ట్రావెలింగ్లో ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బిస్కెట్స్ కాదు, ఏది తినేవాడు కాదు. ఇంట్లో చేసిందే కావాలి అంటే బయట సెర్లాక్స్ కూడా రెడీమేడ్ దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకొని ఫీడ్ చేసాను, అవి కూడా తినడు. సో అది కూడా వీక్లీ వన్స్ అలా అలవాటు చేయాలి అని చెప్పేసి అలవాటు చేస్తాను. బట్ అయినా తినడు వాడు. ఇంట్లో హోమ్ ఫుడ్డే కావాలంటే అలా అలవాటు చేశాను. మరి మంచిగా చెడ్డదో తెలియట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే బిస్కెట్స్, వీట్ బిస్కెట్స్ వీక్లీ ట్వైస్ అలాగా ఒక 4-5 బిస్కెట్స్ తిన్నాడు. సో ఆ 4-5 బిస్కెట్స్ తిని 1.5 hours 2 hours వరకు సాలిడ్గా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. వాడు బిజీలో వాడు ఉంటాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు, నా దగ్గరికి వస్తాడు. సో కెమెరా ఆన్ చేస్తే దాని దగ్గరికి వెళ్ళాలి, పట్టుకోవాలి. సో కెమెరా కనిపిస్తే లాక్కోవాలి అంతే. కెమెరా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిచ్చింది. సో పెద్దగా ఫోటోలు దిగుతావా నాన్న?
ఏంటిది అది చెప్పు. బింగోనా ఇది? బింగోనా ట్వింకిలా ఇది చెప్పు. ఓకే సో ఇప్పుడు ఒక 1.5 hour 2 hours వరకు ఇలా ఆడుతూ ఉంటాడు. సో దాని తర్వాత హ్యాపీగా తింటాడు అనమాట. రోజు బిస్కెట్స్ ఫీడ్ చేయను, వీక్లీ ట్వైస్ ఫీడ్ చేస్తాను నేను. సో ఒకరోజు యాపిల్, ఒకరోజు పప్పాయ, సో ఫ్రూట్స్ ఎక్కువగా నేను ఫీడ్ చేస్తాను. సో అవకాడో ఇంకా అలవాటు చేయలేదు. అవకాడో చేసి ఫీడ్ చేద్దాం అని అనుకున్నాను, బట్ సో కాస్త టైం తీసుకోవాలి. అండ్ వింటర్ కాబట్టి వింటర్లో నేను ఈ రాగి ఇదంతా ఫీడ్ చేయలేదన్నమాట, ఎందుకంటే వింటర్ ఇంకా చలవ చేస్తుంది అని. సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రాగి జావా, సో రాగితో ఏమైనా ప్రిపేర్ చేసి తినిపించాలి. సైలెంట్గా ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకుంటా. సో మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాడు మాట్లాడతాడు, నేను సైలెంట్గా ఉన్నప్పుడు మాట్లాడతాడు. ఓకే సరే తీసుకో. డాడీ ఏమో షూటింగ్ లో బిజీ, మమ్మీ ఏమో మాట్లాడడంలో బిజీ, నాతో ఏమో టైం స్పెండ్ చేయట్లేదు. వద్దు నన్ను. సరే ఓకే. సో నా డిన్నర్ టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను షూటింగ్లోకి వస్తాను. ఇంతవరకు నేను మమ్మీతో ఆడుకోవాలి, డాడీతో ఆడుకోవాలి. ఆఫ్ ది ఫోన్ అంటున్నారు. ఓకే ఆఫ్ ది ఫోన్. సో ఫోన్ ఆఫ్ చే. ఓకే సో జున్ను డిన్నర్ రెడీ. సో డిన్నర్కి నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అంటే ఒకసారి చూడండి. దిస్ ఇస్ కిచిడి. సో కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చూపించాను. సో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది మధ్యాహ్నం పప్పుచారు చేశాను, అదనమాట పప్పుచారు. సో వెయిట్ చేశాము. అండ్ ఇది వచ్చేసి ఇందులో యాడ్ చేశాను, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా, బీన్స్ అండ్ క్యారెట్. ఇవి రెండు ఏంటంటే బాగా ఉడికించి, అంటే బాగా స్టీమ్ చేసి దాని తర్వాత పేస్ట్ చేశాను అనమాట. ఇది అలాగే ఫీడ్ చేసి తినరు, అందుకని ఇందులో మిక్స్ చేసి అందులో పప్పుచారు వేసి ఇందులో పెడుతున్నట్టుగా మాయం చేసి పిల్లలకి ఇలాంటి ఫీడ్ చేయాలన్నమాట. ఈరోజు క్యారెట్ అండ్ బీన్స్ చేసాము. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇది సొరకాయ కూడా బాగా తింటున్నాడు, స్వీట్ పొటాటో తింటాడు మా వాడు. సో అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, అంటే మేము ఫ్రూట్స్లో అయినా వెజిటేబుల్స్లో అయినా కూడా డిఫరెంట్గా నేను ట్రై చేస్తున్నాను. సో క్యారెట్ అయితే ప్రస్తుతానికి బాగా తింటున్నాడు. ఒక్కొక్కసారి ఏంటంటే పొటాటో కూడా మ్యాష్ చేసి, అంటే కొంచెం స్టీమ్ చేసి దాని తర్వాత మ్యాష్ చేసి ఇందులో మిక్స్ చేసి పెడతాను అనమాట. ఒక హాఫ్లో హాఫ్, అంటే 1/4 పొటాటో అయితే తినేస్తాడు. సో ఈరోజు అయితే మా జున్ను డిన్నర్ ఇది. సో ఫీడ్ చేద్దాం పదండి. మా వాడు డిన్నర్ అయిపోయింది, ఇంకా ఎనర్జీ వచ్చింది. కాస్త అరిగేంత వరకు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ మమ్మల్ని మాతో ఎక్సర్సైజ్ చేస్తాడు అనమాట కాసేపు. ఇంతే. ఇప్పుడు ఇంకా మాటలు సరిగ్గా రాకపోతేనే ఇలా ఉంది వాయిస్. ఇంకా మా వాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంట్లో ఇంకా గోలగోలే. సరే మమ్మీకి కాంపిటీషన్ యాంకరింగ్ చేస్తావా? అవునా? ఏం చేస్తున్నావా? వాళ్ళకి గుడ్ నైట్ చెప్తున్నావా? చెప్పు. నా డిన్నర్ అయిపోయింది, మమ్మీ ఇంకా డిన్నర్ చేయలేదు. మా వాడు ఫస్ట్ తిన్నాకే ఇంట్లో మేము అందరం తింటాం అనమాట. ఫస్ట్ జున్ను డిన్నర్ చేస్తేనే ఏదైనా, దాని తర్వాత మేము తింటాం. ఓకే సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 hours, మోస్ట్లీ డిన్నర్ తర్వాత 3 hours వరకు ఏం తీసుకోడు. సో మధ్య మధ్యలో వాటర్లా తీసుకుంటూ ఉంటాడు, కానీ సో 3 hours తర్వాత మళ్ళీ మిల్క్ తీసుకుంటాడు. సో ఇన్ ద మార్నింగ్ మళ్ళీ, అంటే ఇప్పుడు 9కి తిన్నాడు కదా, 12-12:30, సో ఒక్కొక్కసారి 1 o'clock అలా మిల్క్ తాగుతాడు. సో ఆఫ్టర్ 1 o'clock మళ్ళీ 4 o'clock లేదంటే 4:30-5 ఆ టైంలో మిల్క్ తాగుతాడు. సో ఒక్కొక్కసారి 5-5:30 కూడా తాగుతాడు. సో 5:30 తర్వాత సో మళ్ళీ మార్నింగ్ 8-8:30 ఆ టైంకి తింటాడు అనమాట. మధ్య గ్యాప్లో వాటర్ అలా తాగుతూ ఉంటాడు. సో అది మా జున్ను ఈరోజు తిన్న ఫుడ్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా మనం స్పెషల్స్ చాలా తింటాం కదా జున్ను, కదా? ఓకేనా? రేపు ఎల్లుండి అలా స్పెషల్స్ తింటాం కదా మనము. సో నెక్స్ట్ మంత్ మనం ఏం స్పెషల్ తింటామో ఇంకో వీడియో చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మా జున్నుకి ఒక అరగంట బాగా ఆడుకొని నిద్రపోతాడు. సో అందుకని వాళ్ళకి గుడ్ నైట్ చెప్పేద్దామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పు జున్ను, బాయ్. ఓకే మా వాడు బాయ్.